శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారి బ్రహ్మ సమాజ భక్తులతో శ్రీరామకృష్ణులు అనే దాని నుంచి షష్ఠ పరిచ్ఛేదం చూస్తున్నాము. భగవద్ దర్శన లక్షణాలు, సప్తభూములు, బ్రహ్మజ్ఞానము. శ్రీరామకృష్ణులు అన్నారంట మనకి చాలా రకాల మార్గాలు చెప్తారు కదా, అందులో జ్ఞాన మార్గము ఉంటుంది. ఇప్పుడు భక్తి మార్గం అంటే మనకేం చెప్తారు, పెద్దగా ఎందుకు ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కేవలము భగవంతుడి నామం పట్టుకొని ఏదో ఒకటి, లేకపోతే ఒక గురువు గారు ఇచ్చిన ఒక మంత్రాన్ని పట్టుకుని అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతేగాని ఈ మంత్రం ఎందుకు వచ్చింది, ఈ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, అక్షరానికి అర్థం ఏంటి అని ఇంకా ఎక్కువ ఏమి ఆలోచించారనమాట. జ్ఞాన మార్గం అంటే తెలుసుకుంటూ పోవడం, అది ఇది ఏదేం తెలుసుకుంటారు, తెలుసుకోవడంలో కూడా వెళ్తారు. కానీ కలియుగానికి అది సరిపడదని చెప్తారు. ఎందుకంటే కలియుగంలో మనకున్న చాలా బలహీనతలు వీటినన్నింటినీ ఆలోచించకుండా చేసేస్తారు అనమాట. ఫస్ట్ మనకి ఆటంకాలు ఏంటి, కామిని కాంచనాలును, విషయబుద్ధి జాడ. ఇక్కడ ఏం ఆలోచించినా చూడండి, గురుగారు ఒక మాట చెప్పారనుకో, దాన్ని బయటకు వచ్చాక వాళ్ళని అడిగితే వాళ్ళే దాన్నే వేరే రకంగా చెప్తారు. మొన్న ఈ మధ్యనే ఇప్పుడు ప్రేమానంద మహారాజు గారి గురించి ఇంకా ఒకటే గొడవలు అయిపోతున్నాయి. ఏమని, స్వామి ఏమన్నారంటే స్త్రీలు ఉన్నారంటే వాళ్ళకి గౌరవం కలగాలంటే వాళ్ళ దుస్తులు ఎలా ఉండాలి, లేకపోతే ఇప్పుడు ఒక ఏమంటారు పాశ్చాత్య ధోరణిలో ఏం చేస్తున్నారు, ఏదో పెళ్ళికి ముందని కొన్ని రోజులు కలిసి ఉండడం అనేది ఏదో చేస్తున్నారు. అది స్వామివారు దాన్ని వ్యతిరేకంగా ఏమన్నారంటే అలా చేయకూడదు అని ఒక మాట చెప్పారు. సంస్కారంగా ఉండండి అని చెప్పారు, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు మనము ఏదైనా కారు తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా వాళ్ళు ఒకసారి డ్రైవ్ చేసుకుంటాం, మేము ట్రైల్ వేసుకుంటామంటే ఇస్తారు. అది ఒక వస్తువు వరకు పరిమితం తప్పితే ఒక మనుషులకి పరిమితం కాదని చెప్పడం అనమాట. ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు, వేరే మనిషిని పెళ్లి చేసుకునే ముందే వాళ్ళతో ఉండి అప్పుడు మాకు కుదిరితే ఉంటాం లేకపోతే లేదు అనేది అది వస్తుపరంగా బాగుంటుంది తప్పితే మనుషుల పరంగా బాగోదు అని ఆయన కామెంట్ చేసినందుకు దీనిలో మగపిల్లలు ఏమండం లేదు, ఆడపిల్లలే ఆయన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కొంతమంది. అదే దీని మీద చాలా గొడవలు అయిపోతున్నాయి దేశంలో. ఆడవాళ్ళు మాత్రమే అంటున్నారు. అప్పుడు అబ్బాయిలు కూడా ఏం చెప్తారంటే, మేము కూడా మహారాజు ఏం చెప్పారో అది సరి అయిందనే చెప్తాము. ఎందుకంటే ఎవరైతే మేము పెళ్లి చేసుకోపోతామో ఆ అమ్మాయి పూర్తిగా సంస్కారవంతమైన దుస్తులు వేసుకోవడము, సంస్కారంగా ఉండడము తప్పితే పెళ్ళికి ముందే వేరే పర వ్యక్తితో ఉండడం అని కానీ ఇవి మాకు కూడా నచ్చవు కదా. మేము ఎంజాయ్ చేస్తాం బట్ అది నచ్చవు, అలాంటి అమ్మాయిని మేము పెళ్లి చేసుకోదలుచుకోము అని చెప్పి వాళ్ళు చెప్పడం. సో ఇక్కడ ఎందుకు ఇలా వస్తుంది అంటే విషయబుద్ధి జాడ. ఏదన్నా ఒకటి చెప్తే దాన్ని వ్యతిరేకంగా అర్థం చేసుకోవడము, లేకపోతే మనకు అనుకూలంగా అర్థం చేసుకోవడము. అమ్మాయిలు ఒకప్పుడు చాలా బంధించబడి ఉండేవాళ్ళు, వాళ్ళకంటే ఏం స్వతంత్రం ఉండేది కాదు. అక్కడి నుంచి ఇప్పుడు ఎలా వచ్చింది అంటే స్వతంత్రం అంటే దానికి ఇంకా హద్దులు లేకుండా వచ్చింది కదా. సో ఇలా ఉంటుంది. ఏంటి, ఎందుకు ఇలా తయారైందంటే కలి యొక్క ప్రభావం. సో ఇక్కడ మనకేమంటున్నారు, కామిని కాంచనాల పట్ల అనురక్తి ఉంటుంది. ఇంతసేపు మనుషులకి వ్యతిరేకమైన వ్యక్తి మీదన కానీ లేకపోతే డబ్బులు సంపాదన మీద కానీ ఆసక్తి ఉంటుంది. సో ఇలాంటి విషయాలన్నీ ఏం చేస్తాయి, జ్ఞాన మార్గానికి సరిపడవు అంటున్నారు. కేవలము భక్తి మార్గంలో ఏమవుతుందంటే మంత్రం చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా వేరే తెలుసుకోవాలని అంత టైం అది మనం ఏం స్పెండ్ చేయం, దానికి వెచ్చించేది ఏమి ఉండదు. ఉన్న సమయాన్ని కేవలం నామం చేసుకుంటూ వెళ్తాం, అది మనం సహకరిస్తుంది. కానీ జ్ఞాన మార్గంలో ఏంటంటే తెలుసుకుంటూ వెళ్ళాలంటే సమయం ఉండాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్నది కూడా ఎవరైనా చెప్తే అదే విషయాన్ని 10 మంది 10 రకాలుగా ఎందుకు అర్థం చేసుకుంటారంటే వాళ్ళ బుద్ధి ఏ రకంగా ప్రవర్తిస్తుందో ఆ రకంగా పనిచేస్తుంది కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, జ్ఞాన మార్గం ఏమన్నా కలియుగంలో సరిపడుతుందంటే సరిపడదు. అందుకే మనకేం చెప్తారు, అన్నీ తెలుసుకోవాలని అవసరం లేదు. అప్పుడేంటి ఇప్పుడేంటి, ఈ రోజేంటి ఆ రోజేంటి, ఈ దేవుడేంటి ఆ దేవుడేంటి, ఇన్ని అవసరం లేదు. ఒకటి పట్టుకోండి, ఒక్క నామం పట్టుకోండి, ఒక భగవంతుని ఒక అవతారంలో ఒక రూపంలో పట్టుకోండి అని చెప్తారు. అలా పట్టుకోవడం ఈజీ అవుతుంది తప్పితే ఈ రకరకాల జ్ఞానం అంటూ తిరగడం వలన మనకి కలియుగంలో ఉన్న వ్యక్తులకి అది సూట్ అవ్వదన్నమాట. మన మనసు అంట సప్తభూములుగా 7 భూములుగా ఉంటుందంట. అది ఎలా ఉంటుందంట,
సంసారంలో మనసు మునిగి ఉన్నప్పుడు అది అదో భూముల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉన్నారనుకో, కేవలం సంసారంలో మునిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది భగవంతునికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని దానిలో ఉంటారు. కొంతమంది పూర్తిగా ఆధ్యాత్మికంలో మునిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా. అలాగా ఎవరైతే ముందు సంసారంలోనే ఉన్నారో, ఇంకా వాళ్ళకి భగవంతుని గురించిన పెద్ద యావ లేనప్పుడు నాభి లింగ అపాన స్థానాల్లో ఉంటుంది. అంటే మన కడుపు కింద భాగాలలో ఉంటుంది, క్రింద స్థాయిల్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మన మనసు కిందకి ఉందో, అధోముఖంగా ఉందో, అప్పుడు మనసు ఏం చేస్తుందంట, ఉన్నత దృష్టిని కోల్పోతుంది. అప్పుడు అది ఉన్నత దృష్టి అంటే ఆధ్యాత్మికమైన సంబంధించిన విషయం కదా, మంచి విషయాలు కాకుండా అది ఎలా ఆలోచిస్తుంది, కామినీ కాంచనాలపై నిల్చుండిపోతుంది. అంటే ఇప్పుడు ఎవరైతే కేవలం కామ్యాల గురించో, కేవలం డబ్బులు వెంటో పడుతున్నారు, వాళ్ళకి భగవంతుని విషయం చెప్పగానే టైం లేదని పరిగెడుతున్నారు అంటే ప్రస్తుతం వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుందంట, అధోముఖంగా ఉందట. అందుకని వాళ్ళు ఆ రకంగా ఉంటారట. తర్వాత మనసు 4వ భూమి ఎక్కడ ఉంటుందంటే హృదయం అంట. మనసు అక్కడ వాసం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక చైతన్యపు తొలి భావాలు అంకరిస్తాయి. అప్పుడు మనసు ఇప్పటి వరకు ఇలా ఉంది, మన కడుపుకి కింద భాగాల్లో ఉంది. ఆ తర్వాత 4వ భూమి ఎక్కడ ఉంటుందంటే హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో ఉన్నప్పుడు అప్పుడు మనకి ఇంకా ఆధ్యాత్మికం అంటే ఏంటో తెలుసుకోవాలి అనేది ఇంకా స్టార్ట్ అవుతుందంట. ఇప్పటివరకు అసలు లేనే లేదు. ఎప్పుడైతే కాసింత హృదయం వరకు వచ్చిందో మనము భగవంతుని గురించి విషయాలు తెలుసుకుందామా అని ఒక స్టార్టింగ్ స్టేజ్ అంటారు కదా, అలాగా అప్పుడు అక్కడ స్టార్ట్ అవుతుందంట. ఎప్పుడైతే భగవంతుని గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడో అప్పుడు ఏమవుతుందంట, అతని చుట్టూరు జ్యోతి ఏర్పడుతుందంట. అయితే ఎలా ఉంటుందంటే ఏంటని తెలుసుకోవాలని అప్పుడు దేని గురించి తెలుసుకుంటాడు, ఆధ్యాత్మికమైన విషయాన్ని తెలుసుకోవడం మొదలు పెడతాడు. నిజంగా మనిషి ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన విషయాలు మొదలు పెట్టాడో అతని మనసు ఏమవుతుంది, అంతర్ముఖమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అంతర్ముఖమవుతుందో అప్పుడు ఏం చేస్తుంది, ఆ మనసు బాహ్యముఖాన్ని వదిలేస్తుంది. బాహ్య విషయాల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకని మనం చూస్తాం కదా, ఆధ్యాత్మికంలో పూర్తిగా జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు కేవలం దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు తప్పితే బయట వాళ్ళతో సంబంధాలు ఉండాలా, లేకపోతే వాళ్ళ వ్యవహారాల్లో ఏమన్నా చాలా చాలా బాగా ఉండాలా, అలా ఏం పట్టించుకోరు. వాళ్ళకి ఎంతసేపు ఏం కావాలంటే ఏదో భగవంతుడు మనలో ఉన్నారట, ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలి, ఆ భగవంతుని చూడాలి, ఆ ఆనందం ఏందో నేను అనుభవించాలి అనేది అంతర్ముఖమవడం మొదలు పెడుతుందంట. మనసు యొక్క 5వ భూమి ఏమిట, కంఠస్థానంలో ఉంటుందంట. సో ఇక్కడ లక్షణాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది మనమే ఎక్కడెక్కడ ఏ స్థితిలో ఉన్నామా అనేది. ఎప్పుడైతే ఈ మనసు ఇప్పటి వరకు హృదయంలో ఉంది, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ తర్వాత 5వ భూమికి వచ్చేసరికి అది ఎక్కడికి వస్తుందంట, కంఠం దగ్గరికి వస్తుందంట. కంఠం పని ఏంటి, మాట్లాడడం అది కదా. అయితే ఇక్కడికి వచ్చేసరికి అతనికి ఏమవుతుందంట, అవిద్య అజ్ఞానం నుండి విముక్తుడవుతాడు. అప్పటి వరకు అవిద్య అంటే ఈ చదువుకోవడం అనే కాదు, జ్ఞానానికి సంబంధించి. జ్ఞానం అంటే మళ్ళీ విజ్ఞానం కాదు, విజ్ఞానం అంటే పుస్తకాల్లో చూసేది వినేది ఏదో లోకం గురించి తెలుసుకోవడం విజ్ఞానము. కానీ ఆధ్యాత్మికమా అంటే భగవంతుని గురించి ఏది నిజము, ఏది అబద్ధము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఇట్లా మనం తెలుసుకోవడాన్ని ఏమంటారు, జ్ఞానం అంటారు కదా. అలాగా జ్ఞాన విషయాలు ఎప్పుడైతే తెలుస్తూ ఉంటాయో అప్పుడు అతనిలో ఉన్న అజ్ఞానం కానీ అవిద్య కానీ నశించిపోతుందంట. అలా నశించిపోయినప్పుడు అతను చేసేది ఏంటి, ఫస్ట్ ఎక్కడైతే భగవంతునికి సంబంధించిన విషయాలు జరుగుతున్నాయో అవి వింటాడు. లేదు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా భగవంతునికి సంబంధించిన విషయాలే మాట్లాడతాడు తప్పితే లౌకికమైన విషయాలు వినడు, మాట్లాడు. నలుగురిలో ఉన్నాడు, అక్కడ ఎవరో మాట్లాడుతుంటే అతను అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడనమాట. మనసు యొక్క 6వ భూమి ఎక్కడ ఉంటుందంటే భ్రూ మధ్యలో ఉంటుంది. అంటే మనం బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ ప్రదేశంలో ఉంటుంది. మనసు ఇక్కడికి చేరుకున్నప్పుడు సాధకుడు అహర్నిశలు భగవద్ రూపాన్ని గాంచుతాడు. ఇంకా ఎప్పుడు కూడా
ఎక్కడ ధ్యాస ఉంటుందంటే భగవంతుని రూపమే చూడాలనుకోవడం, భగవంతునికి సంబంధించిందే చూస్తూ ఎంతసేపు అంటే వేరే వేరేవి ఉన్న అతనికి ఏది కనబడుతుంది అంటే దేవుడికి సంబంధించినవి కనబడుతూ ఉంటాయి, తప్పితే లౌకికమైన విషయాల మీద అతనికి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అప్పటికే అతనిలో అహం జాడ మాత్రంగా మిగిలిపోతుంది. అయితే ఇంకా భగవంతుని దానిలోనే ఎక్కువ ఉన్నాడు అని చెప్పేసి అహము అంటే నేను అనేది లేదా అంటే ఇంకా కాసింత ఉండిపోతుంది. కానీ మ్యాక్సిమం ఏముంటుంది అంటే భగవంతునికి సంబంధించిన దాని మీదనే ఉండిపోతుంది. భగవంతుడి ఆ నిరుపమాన రూపాన్ని దర్శించగానే సాధకుడు ఉన్మత్తుడైపోతాడు. ఆ రూపాన్ని స్పృశించి ఆలింగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకే నేను మొన్న చూడండి, ఒక నరసింహాని సినిమా వచ్చింది. సినిమాకి కూడా ఒక ఇస్కాన్ గుడి వాళ్ళ అంటే గుడిల్లో కూడా ఒక దానికి తీసుకుని వెళ్తున్నారంటే అక్కడ అనుభవం కలుగుతోంది. అనుభవము అది కలుగుతుంది. దాన్ని ఎవరు సినిమా అని అనరు, ఒకసారి చూసి వస్తే కనుక. అందుకే నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితిలో పిల్లలు ఏదో ఒకటి మొత్తానికి ఆ సినిమా ఖచ్చితంగా చూడండి అని. నిజంగా భగవంతుడి కనుక మనకి సాక్షాత్కరిస్తే ఇంకా అంతకన్నా అనుభవం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అంతలా ఉంటుంది అనమాట. వాళ్ళు బాగా తీశారు. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఎప్పుడైతే ఆ భగవంతుడి నిరుపమానమైన రూపాన్ని దర్శించగానే సాధకుడు ఉన్మత్తుడైపోతాడు. ఒక గుడికి వెళితే కూడా చూడండి, క్షేత్రము కొన్ని చోట్లకి వెళ్తాము, మనకు తెలియకుండానే ఒళ్ళంతా జలరించినట్టు కళ్ళల్లో నీళ్లు రావడము కదా, గది పౌరం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏంటంటే అవి మనలో స్వామివారి మీద ఉన్న ఆతృత ఎప్పుడైతే స్వామివారిని చూస్తామో వెంటనే కనెక్ట్ అవ్వగానే మనం ఉన్ముక్తం అయిపోతాం. ఏదో పిచ్చెక్కిపోయినట్టు ఆ అనుభవాలు కొన్ని పదాలకి అందవన్నమాట. ఎవరికన్నా ఇలా ఉంటుందని చెప్తామా అంటే అబ్బాయి లేదు, నీకు నువ్వు అనుభవించాలి. ఎలా అయితే ఒక తెలియని పదార్థాన్ని మనము రుచి చూస్తేనే అదేంటనేది మనకు అర్థమవుతుంది, అలాగా భగవంతుని అనుభవం కూడా మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ సినిమా కనీసం మనకి కొంతవరకు అనుభవాన్ని ఇస్తుంది. అందుకే ఆ సినిమా ఇప్పుడు జనాలు ఎవరు వదిలేయడం లేదు, ఒకసారి చూస్తున్నారు ఖచ్చితంగా. సరే, తర్వాత ఏమంటున్నారు, ఆ రూపాన్ని స్పృశించి ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. భగవంతుని సంబంధించి చూసాము, బాగుంది అన్నాక అలా వదిలేయగలుగుతామా? లేదు. ఏం చేస్తాము, దాన్ని వెళ్ళి ఇంకా ఏదో గట్టిగా కవలించేసుకోవాలి, హృదయానికి హత్తుకోవాలి, ఇంకా ఆస్వాదించాలి అని అనిపిస్తుంది కదా. అలాంటి స్థితికి వెళ్ళిపోతాడంట ఎప్పుడు ఆరో భూమిలో ఉన్నప్పుడు. ఇలా అయితే ఒక లాంతర్ తీసుకుందాం. లాంతర్కి ఏముంటుంది, మధ్యలో దీపం వెలుగుతూ ఉంటుంది, కానీ చుట్టూరు ఒక గాజు చిమ్నీ పెడతారు కదా. అయితే అలా అందరూ ఏదో దాన్ని పట్టుకుందామా అంటే అవుతుందా? ఆ వెలుగును మనం ఏమీ స్పృశించలేము. ఒకవేళ చేసినా మధ్యలో గాజు చిమ్నీ ఉంటుంది, అలాగే చేత్తో డైరెక్ట్గా మనం అగ్నిని తాకలేము. ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. కానీ అంటే భగవంతుడు అంత అగ్ని రూపంలో ఉన్నట్టు అనుకుంటే మనం ఎలా అయితే డైరెక్ట్గా టచ్ చేయలేకపోతున్నామో, అలాగే భగవంతుణ్ణి ఏదో దర్శించాలని స్పృశించాలని అనుకున్నా సరే అవి మనకి ఆరో భూమి స్థానంలో జరుగుతుందా అంటే జరగదట. మనసు యొక్క సప్తమ భూమి శిరస్సున ఉంది. 7 చక్రాలు ఉంటాయి కదా. సో ఒక్కొక్క చక్రంలో ఉన్నప్పుడు మనం ఎలాగా మన స్వభావం ఉంటుంది అనేది చెప్తున్నట్టు అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం చూసుకుంటే కూడా మనము ఈ చక్రము యాక్టివేట్లో ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఈ మనిషి యొక్క సప్తమ భూమి ఎక్కడుంటుంది, మన శిరస్సు మీద ఉంటుందన్నమాట. సహస్రారం అని అంటారనమాట. మనకి ఏం చెప్తారు, కుండలిని రూపంలో అమ్మవారు ఒక పాము ఇలాగ పడగని కింద పెట్టి పడుకుని ఉంటే ఎలా ఉంటుంది, అలాగ అమ్మవారు ఉండి నెమ్మదిగా చక్రాలు యాక్టివేట్ అవుతున్నప్పుడు పైకి పాకి లాస్ట్న సహస్రారంలో శివుడు ఉంటారు, ఆ శివుణ్ణి చేరుతారు అని చెప్తారు. అలాగా ఇక్కడ కూడా ఎప్పుడైతే మన భూమిక సప్తమ భూమికలోకి చేరిందో అది ఎక్కడికి వెళ్తుందంట, శిరస్సున అంటే తలపైన భాగంలోకి వస్తుందంట. మనస్సు అక్కడికి ఎగిసినప్పుడు సాధకుడు సమాధిలోకి వెళ్ళిపోతాడు. మిగిలిన సమయాల్లో ఏమవుతుంది, ధ్యానంలోకి వస్తూ ఉంటాము, ఏదో అంతర్ముఖం అవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, ఉన్నా కాసింతసేపు ఉంటుంది, అలా జరుగుతూ ఉంటుంది. కానీ నిజంగా సహస్రారం కనుక చేరిపోతే, మనసు అక్కడికి వెళ్ళిపోతే ఫస్ట్ జరిగేది ఏంటంటే సాధకుడు సమాధిలోకి వెళ్ళిపోతారు.
ఇంకా సమాధి స్థితి అంటే ఇంకా మనకి సుషుప్త స్థితిలో ఎలాగా ఏమీ తెలియని స్థితికి వెళ్ళిపోతామో అలాగ సమాధి స్థితి. అక్కడ కూడా ఏముంటుంది, ఎరుకైతే ఉంటుంది తప్పితే ఇంకా ఏమీ మనకి తెలియని స్థితిలో ఉంటాం అనమాట. అప్పుడు స్వామివారి దర్శనం జరుగుతుందంట. ఎప్పుడైతే భక్తుడు బ్రహ్మజ్ఞాని అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళని ఏమంటాం, జ్ఞాని, బ్రహ్మజ్ఞాని అంటాం. అలాంటి బ్రహ్మజ్ఞానికి ఆ భగవంతుని దర్శనం జరుగుతుందంట. ఇంకా అంతలాగా వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆయన దేహం ఏమన్నా ఎక్కువ కాలం ఉంటుందా అంటే ఉండదట. అందుకని స్వామి ఏం చెప్తున్నారంట, అలాగ వెళ్ళినప్పుడు 7వ భూమికి వచ్చినప్పుడు సహస్రారానికి చేరినప్పుడు భగవంతుని దర్శనమైనప్పుడు వాళ్ళు మహా అయితే ఎన్ని రోజులు ఉంటారో 21 రోజులే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అందులోనే మర్చిపోయి బాహ్య ప్రపంచం మీద ఎటువంటి స్పృహ ఉండదు. కనీసం ఎవరైనా ఆహారం నోట్లోకి వస్తే లోపలికి వెళ్ళదు, అలాని పాలు పోస్తే కూడా బయటకు వచ్చేస్తాయంట. అంటే ఇంక అసలు శరీరంతో సంబంధం లేకుండా ఉంటారట. అలా ఉండి కనీసం ఒక 21 రోజులు ఉండి ఆ తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇంకా మరణం సంభవిస్తుందన్నమాట. ఇదే బ్రహ్మజ్ఞాని స్థితి. అలా ఉండడాన్ని నిజంగా బ్రహ్మజ్ఞాని అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, జ్ఞాన మార్గాలు అని చెప్పేసి జ్ఞానం సంపాదించే వాళ్ళు ఆ రూపంలో చక్రాలు యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తే సప్తమ చక్రానికి చేరినప్పుడు అలా వాళ్ళు మరణానికి చేరబోతారు. అది జ్ఞానస్థితి. అయితే స్వామి ఏం చెప్తున్నారు, అది చాలా కష్టము, కానీ మీది ఏముందో అది భక్తి జ్ఞానము. ఇక్కడ మనం బ్రహ్మ సమాజ భక్తులతో మాట్లాడుతున్నారు, శ్రీరామకృష్ణ పరమహంసలు కదా. సో భక్తి జ్ఞానం కదా ఎంతో శ్రేష్టమైంది అంటున్నారు. ఇక్కడ ఏ మార్గము శ్రేష్టం కాదు అని కాదు, అన్నీ శ్రేష్టమైనవే. కానీ కొన్ని మనము చేయగలిగినట్టుగా ఉంటే ఇప్పుడు కలియుగంలో మనము జ్ఞాన మార్గంలో ప్రయాణించడం అనేది చాలా కష్టం అన్నమాట. అందుకని స్వామి ఏం చెప్తారు, ఒక్క నామం పట్టుకొని మనము అదే ఇంకా వేరే ఎటువంటి ధ్యాసలు లేకుండా మనల్ని మనం ట్రై చేస్తాం. మనసు పోతుంది, దాన్ని సహజ స్థితి వెళ్ళిపోవడం కదా. సో అలా వెళ్ళిపోతున్న దానిని అలా మనం ఏ పని చేసుకున్నా పర్లేదు. స్వామి అంటారు ఏ పని అన్నా చేయండి అంటారు. పనులు మానుకుని కూర్చొని ఏమని అనట్లేదు. అలానే ఏదో వెన్నుముక స్ట్రైట్గా పెట్టాలి అలా కూడా ఏం లేదు. ఏం చేసినా సరే ఎప్పుడూ మాత్రం నామం పలికితే ఆ స్థితిలో మనము భగవంతుని పొందగలుగుతాం అన్నమాట. సర్వం శ్రీ గురుచరణ అరవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.